అందరూ బాగున్నారా? నేను మీ శ్రీ హరిప్రజలకు స్వాగతం. మీ అందరికి నమస్కారం. అయితే నిజానికి మనం ఎవరిని ఏమీ చేయిచాచి యాచించట్లేదు. ఉన్న దాంట్లో తృప్తిగా బతుకుతున్నాం. అయినా సరే జనం మనల్ని ఎంతలాగా ద్వేషిస్తున్నారు, ఎంతలాగా కించభావనగా చూస్తున్నారు, లేదా మనల గురించి హేళనగా మాట్లాడుతున్నారు. వారి దగ్గర ధనం ఉందని మన దగ్గర ధనం లేదని. వారి దగ్గర ఉన్న ధనాన్ని మనం అడగలేదే, అప్పుగా ఇవ్వండి లేకపోతే ఫ్రీగా ఇవ్వండి అని. వాళ్ళని మనకి ఎటువంటి సహాయం చేయమనలేదే, అయినా కూడా మనల్ని కించభావనగా చూస్తున్నారని బాధ కలగడం మానవ జన్మకి సహజమే. కానీ అలాంటి ఎదుటివారిని కించినగా చూడడం తప్పని వాళ్ళకి తెలియదు. పాపం వాళ్ళంత అజ్ఞానులు ఎక్కడా ఉండరని మనం గుర్తెరగాలి. నిజానికి మనల్ని ఎవరైనా కించభావనగా చూస్తుంటే మనం జ్ఞానులుగా ఆలోచించాలి. మనం ఎదుటివారిని వాళ్ళ అజ్ఞాన చూపుగా పాపం మనల్ని చిన్న చూపు చూస్తున్నారంటే అది వాళ్ళ పాపం పోగేసుకుంటున్నారు, వాళ్ళకి తెలియదు అని మనం తెలివిగా వ్యవహరించాలి. అంతేకాని వాళ్ళతో మనం గొడవ పెట్టుకోకూడదు. వాళ్ళని గురించి నన్ను ఇలా చూసారు, నన్ను అలా చూసారని అనుకోకూడదు, బాధపడకూడదు, రోధించకూడదు, దుఃఖించకూడదు, చింతించకూడదు. ఎందుకంటే నిజానికి మనల్ని నీచంగా చూసిన వారి మీద మనం బాధపడాలి. మనల్ని తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళ మీద మనం బాధపడాలి. ఎందుకంటే వాళ్ళకు మంచి చేసుకోవట్లేదు, మనల్ని తక్కువ చేసి వాళ్ళే తక్కువ చేసుకుంటున్నారు. మనల్ని నీచంగా మాట్లాడి వాళ్ళ పాపం పోగేసుకుంటున్నారు. అందుకని మనం వాళ్ళ మీద జాలిపడాలి. ఇది నిజమైన జ్ఞానీతత్వం. ఎందుకంటే తెలియని వాళ్ళే ఎదుటివారిని ఈసరించుకుంటారు, సేదరించుకుంటారు, దూషిస్తారు, శపిస్తారు, నిందిస్తారు, జల్సీ పడతారు. నిజానికి ఇది మంచి గుణం కాదు అని తెలియకపోవటం వారి అజ్ఞానం. ఇది మనం తెలుసుకోవాలి. మనం జ్ఞానులు నడిచే దారిలో నడుద్దాం. మనల్ని చూసి నవ్విన వారిని, తిట్టిన వారిని కూడా మనం వాళ్ళలో ఈశ్వరునే చూద్దాం. ఇది నిజమే అని మీకు అనిపిస్తే హరిప్రజను లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.